తరతరాలుగా యుగాలుగా అత్యాచారాలు చేస్తూనే ఉన్నాం. సతీసహగమనం. ఆడవాళ్ళ మీద మన పెత్తనం ఏంటి? బూతు మాటలు ఆడవాళ్ళ మీద రాసిన శాస్త్రాలన్నీ ఆడవాళ్ళ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి కలియుగం మీద ఆడవాళ్ళ మీద పెత్తనం ఏంటి? ఆ! నాకు తెలియదు. ఇప్పుడు త్రేతాయుగంలో సీతాదేవిని అవమానించాం గానీ, మనం రాముడిని ఏమి అనలేకపోయామే. అది పక్కన పెట్టు. సీతాదేవి గారిని మనం అలాగనడం తప్పు గానీ, ఆ పక్కన పెడితే ద్వాపర యుగానికి వస్తే, ద్వాపర యుగంలో ద్రౌపది దేవిని కీచకుడు వీళ్ళంతా చేశారు గానీ, మాకు శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వొచ్చి చేరవ్వకపోతే ద్రౌపది మాత దేవి పరిస్థితి ఏమవుదును? ఇయన్నీ ఎవరు ఆలోచించట్లే. పెద్దగుండేవాళ్ళు మీరే చెప్పాలి వీళ్ళందరికీ. వీళ్ళు సామాన్యులు, వీళ్ళు నిమిత్త మాత్రులు, వీళ్ళకేం తెలుసు? శాస్త్రం ఏం ఘోషిస్తుందో చెప్పడానికే కదండి మీరున్నారు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. వాడేదో అన్నాడు, వాడేదో చెప్పాడు, వాడన్నది పక్కన పెట్టండి అని చెప్పాలి కానీ, మీరు దానికి యుద్ధానికి కాలు దువ్వుతే పోయేదెవరు? ఆయుర్దాయం దగ్గరలో ఎవరికుంది? నాదెంత మీదెంత? బ్రహ్మదేవుడితో విష్ణువు యుద్ధం చెయ్యొచ్చా? అన్నీ అన్నీ తెలిసిన వారు, సర్వం బొచ్చు, అన్నీ తెలిసిన వారు ఆలోచించి మాట్లాడాలా. మీరు అలా తప్పు. నీ నా నా సిద్ధాంతాలు ఏంటంటే, దేశాన్ని మతం మత్తులో అన్యాయం చేస్తున్నారు. అది నేను సహించను. నేను ఉంటుండగా అది ఎలా సాధ్యమవుతుంది? బత్తాయి అంటే వ్యాపారం, మతాన్ని వ్యాపారం కోసం వాడుకోకూడదు. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. చాలా తప్పు.